బీఆర్ఎస్ వాళ్ళు క్యామ మల్లేష్, బీజేపీ బూల నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాన్ని బట్టి చూస్తే ఈ మూడు పార్టీలకు ఓటు వేయాల్సినటువంటి అవసరం జనాలకైతే లేదు వాస్తవంగా. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉంది, సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఏ దాఖలాలు లేవు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసినప్పటికీ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసినటువంటి అగత్యాలన్నీ చూసినాం. దాదాపు 100 రోజులు దాటిపోయింది కాంగ్రెస్ చేయబట్టి. అంతకుముందుకు గతంలో 60 సంవత్సరాలు పాలించింది అదొక రకం. ఈయన 100 రోజులు అయిపోయింది బస్సు ఫ్రీ అని. అసలు ఒక పనికొచ్చేటువంటి ఒక సామాన్యులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు పనికొచ్చేటువంటి ఏ ఒక్క చిన్న పని మంచి పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. అసలు ఈ ఒక రెవల్యూషన్ అంటే ఎట్లుండాలంటే, ఒక పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు రెవల్యూషన్ అంటే ఎట్లుండాలంటే, సామాన్యులకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి, హెల్త్ ఫ్రీ ఇవ్వండి, బస్సు ఫ్రీ ఎందుకండి? బస్సు ఫ్రీ వల్ల అసలు ఎక్కడ లాభం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? కాబట్టి ఈ మూడు పార్టీలు ఎవరు గెలిచినా కూడా ఒక సరైనటువంటి న్యాయం ప్రజలకు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి నూతన శక్తి ఏదైనా వస్తే ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున వస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఓటేస్తే ప్రజలంతా ఒక రివల్యూషనరీ మార్పు వస్తుంది. కానీ ఈ మూడు పార్టీలు ఎవరికి వేసినా ఎవరు గెలిచినా లాభం అయితే లేదని మా అభిప్రాయం. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. స్టేట్ గవర్నమెంట్ వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలను అమలు చేస్తూనే ఉంది. ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉందంటే ప్రజలకు కూడా మేలు జరగాలంటే కాంగ్రెస్ రావాలని ప్రజలు కూడా కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే వ్యక్తిగతంగా ఆయన గురించి ఏమైనా తెలుసా? ఎలాంటి పర్సన్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? వ్యక్తిగతంగా అంటే మాకు ఆయనది వచ్చేసేసి శాలిగౌరారం మండలం, తుంగతుర్తి నియోజకవర్గం. ఆయన ఎన్ఎస్వై నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు గ్రౌండ్ రియాలిటీ నుంచి పనిచేసుకుంటూ వచ్చిండు. ఒక కింది స్థాయి సాధారణ కార్యకర్తకు టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీ కూడా, పార్టీ లోపల కూడా కార్యకర్తలందరికీ కూడా ఒక అవకాశం అయితే వచ్చింది. ఓటేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీజేపీ క్యాండిడేట్ గురించి మన ఐడియా ఉందా మీకు? బీజేపీ క్యాండిడేట్ వచ్చేసేసి డాక్టర్ గారు వారు ప్రజలల్లో ఆయనకు ఉన్నప్పటికీ కూడా గుర్తు ఒక లోపం ఉంది. గుర్తు అనేది ఒక లోపం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బీఆర్ఎస్ క్యామ మల్లేష్ అయితే ఈ ప్రాంతవాసి కాదు. ఏ పార్టీకి ఎక్కువ విజయావకాశం? కంటిన్యూషన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఎంపీ స్థానం గెలుస్తూనే ఉంది. గెలిచే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బూర నర్సయ్య గౌడ్. అంటే ఎందుకని? తన గురించి ఏమైనా వ్యక్తిగతంగా మీకు ఐడియా ఉందా? ఇదివరకు చేసినప్పుడు అన్ని బాగా చేసిండు. ఎయిమ్స్ హాస్పిటల్ వర్క్స్ బాగా చేశారు. ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? క్యాండిడేట్స్ వైజ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్యాండిడేట్స్ వాళ్ళ గురించి మాకు తెలియదు. క్యాండిడేట్స్ బీఆర్ఎస్ క్యామ మల్లేష్ ఏంటంటే వాళ్ళ పేర్లు ఎవరికి మనకి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం తెలవడం అంతే. అంటే మీరు పార్టీ పరంగా చూస్తారా అండి, క్యాండిడేట్ పరంగా? ఏ పార్టీ కాదండి, క్యాండిడేట్ పరంగా. క్యాండిడేట్ పరంగానే. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఈ మూడు పార్టీలలో దేనికి ఏ రెండు పార్టీలకు ప్రధాన పోరు ఉండబోతుంది ఇప్పుడు? బీఆర్ఎస్కి బీజేపీకి ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ అవకాశం లేదంటారు, తక్కువ ఉంటుంది. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాన్స్ ఉందంటావా? కొంచెం వరకు ఉన్నది కానీ కొంచెం వరకు లేదు. ఇంట్లో కూడా కొంచెం ఉన్నది లేదని కాదు. ఇప్పుడు బీజేపీ ఇదేం బూర నర్సయ్య గౌడ్, బీజేపీ బోలే వాళ్ళు రారు సార్. వాళ్ళు రారు అన్ని తిరిగినా కూడా వాళ్ళు రాలేరు. రాకపోతే మాకు తెలుసు కదా సార్, అన్నిట్లో తిరుగుతున్నాం, అన్నిట్లో చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం కదా. ఇప్పుడు తెలంగాణనే తిరుగుతున్నా. అప్పుడు మా తెలంగాణ పార్టీ, ఎప్పుడైనా మన తెలంగాణ పార్టీ అన్నిటి తిరిగిన కదా. ఎట్లా వచ్చేది ఏ సంగతి? ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఈ ఓట్ల గురించి గెలుతుందా గెలవదని నాకు నా ముక్క తక్కువ. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ క్యామ మల్లేష్ ఉన్నారు కదా, ఆయన పైన మీ ఒపీనియన్? అది వస్తుంది తెలంగాణకు, ఇది ఇంకోటి వస్తుంది, కొంచెం వరకు వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు క్యామ మల్లేష్, బీజేపీ బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ ఏమో చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? యాక్చువల్గా బీఆర్ఎస్ క్యాండిడేట్ అనేది టోటల్గా అంత కాంపిటీషన్ ఉండేమో అనిపిస్తుంది. కానీ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే బూర నర్సయ్య గౌడ్ సార్ అనేది లాస్ట్ టైం
ఇంతకుముందు ఒకసారి ఎంపీగా చేసింది కాబట్టి కొద్దిగా ఆయనకి ఎడ్జ్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకోటి లోకల్ వచ్చే వరకు స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఓవరాల్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కొంచెం ఎడ్జ్ మాత్రం బూర నరసింహ గౌడ్కి, ఇంకోటి నరేంద్ర మోడీ ఇమేజ్ అనేది చాలా కలిసి వస్తుంది. కొద్ది ఎడ్జ్ అనేది బీజేపీ పార్టీ పరంగా అంటారా, క్యాండిడేట్ పరంగా ఉంటుంది అంటే బూర నరసింహ గౌడ్కి వచ్చేసి పర్సనల్గా కూడా కొద్దిగా పబ్లిక్లో ఆల్రెడీ నోటెడ్ ఫిగర్ అనమాట. చామల్ కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఈ 4-5 months నుంచే వస్తున్నాడు. అంతకుముందు పబ్లిక్లో అంత ఇమేజ్ లేదు, అంత పబ్లిక్లో ఆ పేరు అనేది నాంతలేదు ఇంకా. కాబట్టి కొంచెం ఎడ్జ్ అనేది బీజేపీకి ఉంటుండొచ్చు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకి ఏమైనా రేస్లో ఉన్నారా, వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ అయినా? నా ఉద్దేశం ప్రకారం అసలు నెక్స్ట్ 5 yearsలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా కూడా డౌటే. పార్టీ పరంగా ఉంటుందా ఉండదా కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఎలక్షన్స్ ఎట్లుందంటే ఆడ ఏ పార్టీలు ఇవాళ ఏ పార్టీలు ఉంటాడో రేపు ఆ పార్టీలు ఉంటారో ఎవరికి తెలియదు. కాబట్టి రేపు అన్నాడు హరీష్ రావు అంటే పెద్ద ఫిగర్ టీఆర్ఎస్కి వెళ్ళి వేయండి అనుకోండి, టీఆర్ఎస్ జీరో అయిపోతుంది, టోటల్గా జీరో అయిపోతుంది. అంటే లీడర్స్ని బట్టి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏం చేసారో నెక్స్ట్ వీళ్ళు కూడా అదే చేస్తారు. మొన్న లాస్ట్ 10 years నుంచి టీఆర్ఎస్ ఏం చేసిందో గుంజుకోవడము, రేపటి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అదే పని చేస్తాం కదా. ఎందుకంటే ఈయన స్టేట్ గవర్నమెంట్ ఉన్నంత వరకు పవర్ఫుల్. ఒకసారి గవర్నమెంట్ నుంచి పోతే పార్టీకి ఉండదు కదా. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నరసింహ గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంట? ఇప్పటివరకు అయితే దాదాపు పబ్లిక్లో ఉన్నా కానీ గతంలో బూర నరసింహ గౌడ్ గారు ఎంపీ ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. ఆల్రెడీ ఇప్పుడు ఆ క్యామ మల్లేష్ గారిని ఎవరు గుర్తుపట్టారు దాదాపుగా. ఇప్పుడు ఉన్న చామల కిరణ్ కుమార్ అంటే ఆయన గతంలో నుంచి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ యూత్ కాంగ్రెస్లో పనిచేసుకుంటూ వచ్చింది కాబట్టి పబ్లిక్లల్లో కొద్దిగా ఆయనకు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తున్నది రాష్ట్రంలో. మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 3 నెలలు అయింది కాబట్టి జనాలు ఎంపీకి ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నారు. మెజార్టీ పబ్లిక్ ఏంటంటే కాంగ్రెస్కి ఓటేయాలని ఒక ఆలోచన ఉన్నారు. మెజార్టీ కాంగ్రెస్ పార్టీ, మెజార్టీ కాంగ్రెస్ ఛాన్స్ ఉంది. యూత్ ఉన్నాడు, చామల కిరణ్ కుమార్ యూత్ ఉన్నారు. మా సొంటాలకు ఒకటి ఇంపాక్ట్ అవుతుందని ఒకటి మేము ఆలోచిస్తున్నాము. కేంద్రంలోనే నరేంద్ర మోడీకి 2 సార్లు ఇచ్చినాము అవకాశము. ఆయన 2 సార్లు అవకాశం ఇచ్చినా ఏం లేదు. తీరా ఎలక్షన్ టైంలోనే ఏదో ఒకటి చెప్తున్నాడు, ఓట్లు వేసుకుంటున్నారు. ఇంకేమన్నా అంటే హిందూ ముస్లిం అంటున్నారు, దాని తప్ప ఏం లేదు. ఇన్ని రోజులు ఏముండేనంటే అయోధ్య రామ మందిరం మీద ఓట్లు తీసుకున్నాడు. అది ఇప్పుడు ఆ సమస్య అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక సమస్య తీసుకోవాలి, దాని మీద ఓట్లు వేసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని ఆలోచన ఉన్నది. కాబట్టి ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలని బాగా ఉన్నది, పబ్లిక్లలో ఇట్లా బాగున్నది. మేజర్ కాంగ్రెస్ ఉన్నది. నమస్కారం అండి. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు మూడు పార్టీ వాళ్ళు. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంట? ఇప్పుడు ఈ దేశంలో చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోయింది. నిరుద్యోగంతో పాటు ఈ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా బ్రిటిష్ కాలం నుంచి పోరాటి సాధించుకున్నటువంటి అన్ని కార్మిక చట్టం నిర్వీర్యం చేసి పెట్టుబడిదారు వ్యవస్థలు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను బానిసలు చేసే పని మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి అంతా కూడా వ్యతిరేకంగా మేమందరం కూడా ఈ బీజేపీ చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఈ మధ్యకాలంలో సపోర్ట్ చేసి మేమందరం కూడా సిపిఐ పార్టీ ఏఐటీసీ అనుబంధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం, అధికారం వచ్చింది. ఈ దేశంలో కూడా మార్పు రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలుస్తారనేది అందరూ కూడా తెలుసు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బీజేపీతో సరిగ్గా లేకపోవడం ఈ రాష్ట్రానికి పరిమితమైంది కాబట్టి వీరికి ఫండ్స్ తీయడానికి కూడా వీరికి సరిగ్గా ఉండదు. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించబోతారు అనేది. భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసింహ గౌడ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? ఇది కాంగ్రెస్కి మళ్ళీ ఎందుకంటే అసెంబ్లీ కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి పోవాలంటే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్కి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ కూడా మేము చిన్న పిల్లలప్పుడు కూడా 2 ఎకరాల భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమని రూపాయలు ఇచ్చి ఉప్పు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పింది, అన్న బియ్యం ఇచ్చి. అవన్నీ చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఇలా మధ్యన పడిపోయిందంటే చాలా కష్టమైన పని. ఇది రాదు ఇక మళ్ళీ ఏ పార్టీ రాదు, కాంగ్రెస్ తప్పించి ఇది రాదు. అంటే నువ్వు పార్టీ బట్టి చెప్తున్నావు? క్యాండిడేట్ బట్టి అయినా పార్టీని బట్టి అయినా 2 విధాలు. వాళ్ళు ఎందుకంటే ఆ జమానా నుంచి ఈ జమానా దాకా చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే ఉంటుంది. అది
ఎందుకంటే ఈ మధ్యన పోతున్నాయి, వీళ్ళు చేస్తా అంటారు, హామీలు ఇస్తారు, చెయ్యరు. రేవంత్ రెడ్డి చేస్తాను హామీలు ఇచ్చిండు, ఆటోల బతుకు ఆయన చేసిండు. ఇది ఒకటే తప్పు పని చేసిండు ఆయన, రెండో తప్పు అయితే ఏం కాదు. ఫ్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళకు జీవనోపాధి కూలిపోయింది మొత్తం. అంటే ఇప్పుడు నువ్వేమంటావు ఈ అవకాశం ఇస్తాం, ఈ అవకాశం ఇస్తాం కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాదంటే మరి అవకాశం ఇయ్యరు. ఇక జనంలో కూడా అవకాశం ఉండదు ఉండదు ఇక, ఎందుకంటే పోతే దొరకదు ఇక. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళ పరిస్థితి, బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎందుకంటే హిందీ ముస్లిం కొట్లాడ పెడతారు, దానివల్ల ఇది సామాన్యంగా రాదు. అది బీజేపీ వస్తుందన్న. బీజేపీ అంటే ఎందుకని బీజేపీ? ఎందుకనంటే ఆటో గురించి మొత్తం సర్వనాశనం చేసింది కేంద్రం, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మాకున్న రోజుకు మినిమం 1000 రూపాయలు చేసేది. ఆ 1000 రూపాయలల్లా మా ఇంటి సంవత్సరం వెళ్ళేది, అప్పులు వెళ్ళేది, ఫైనాన్స్ వెళ్ళేది, అన్నీ చేసేది. ఇప్పుడు 200 అవుతుంది. మేము మాది రోడ్డు మీద పడ్డది. అందుకే ఇప్పుడు మోడీకి మాత్రమే మేము వేస్తాం, కాంగ్రెస్ మాత్రం వెయ్యం. అంటే పార్టీని బట్టి చెప్తున్నావా క్యాండిడేట్ పరంగా? క్యాండిడేట్ బట్టని ఎవరు బట్టని, పార్టీ మేము దోహం చేసింది మాకు. కాంగ్రెస్ టు బీజేపీ మాత్రమే రెండిట్లని టప్ వస్తుంది. ఈ రెండింటి మధ్యన పోటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మన కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది? 100 రోజుల పాలన ఏమి చేసింది సార్? ఏమి చేయలేదు వచ్చిన కాడికి. ఇప్పుడు అది ఎక్కంగానే ఫస్ట్ నీళ్లు పోయింది, కరెంటు పోయింది. దీని మీద ఖచ్చితంగా చూడండి. అంటే కాకపోతే ఇప్పుడైతే డౌన్ అయితే అవుతుంది అంటారు మీరు? ఖచ్చితంగా డౌన్ అవుతుంది సార్, డౌన్ అవుతుంది. అంటే పోటీ అంటే కొంచెం ఉన్న వాటిలలో ఏ పార్టీ పోటీ ఇస్తారంటావు? బీజేపీ ఖచ్చితంగా బీజేపీ ఇస్తారు పోటీ. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తారు 3 పార్టీ వాళ్ళు. సో ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఛాన్స్ ఉందంటావు ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో? చేయి గుర్తుకే అంటే బాగుందా మరి వాళ్ళ పాలన? ఇప్పుడు 100 రోజులు చాలా మంది వాళ్ళకే అంటారు, చాలా మంది వాళ్ళకే వేస్తామంటుంటే మరి మంచి చేయాలి, గెలిస్తే కానీ మంచిగా చేయాలి. కొంతమంది అన్యాయం జరిగిందని అంటున్నారు కదా? అన్యాయమే జరిగింది. మరి నీళ్ళు వస్తలేవు, ఇప్పుడు కరెంట్ తక్కువ వస్తుంది. మన అయినా నువ్వు వాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్? నాకేం లేదు సపోర్ట్, నాకు ఎవరు వచ్చినా ఏం లేదు. నాకు జాగ లేదు, భూమి లేదు, ఓ ఇల్లు లేదు, ఈ ఎండలో కూర్చుంటే అమ్ముకుంటా. కాకపోతే ఉన్న వాళ్ళల్లో ఎవరంటావు మరి? ఏ పార్టీ అంటావు? చాలా మంది ఏమో చేయి గుర్తు వస్తా అంటారు, కొంతమంది ఏమో కారే రావాలంటారు. కారు ఉన్న రోజులు అయితే మంచిగా ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు బాగా కొంచెం డౌన్ అయిపోయింది కదా పార్టీ? డౌన్ అయ్యింది. మరి ఏదో వచ్చేది తెలుస్తలేదు. ఇటు తింటూరు అటు వేస్తారు, అటు తింటూరు ఇటు వేస్తారు. కాకపోతే మీ వరకు మీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ అంటావు? కాంగ్రెస్కి ఛాన్స్ ఉందంటావు? కాంగ్రెస్ ఉంది ఎక్కువ. అంటే ఇంత జరిగినా కాంగ్రెస్కి వేద్దామంటారు, ఏం మంచిగా లేదు. కాంగ్రెస్కి వేస్తే వెంకట లెక్క ముందడికి వస్తుంది. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ఉంటుందన్న. బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బూర నర్సయ్య గౌడ్ని దింపుతున్నారు ఇక్కడ. మరి అతనికి ఎట్లుంది విజయ అవకాశాలు? ఇక 50-50 ఉందన్న. 50-50 ఉంది. కాంగ్రెస్ అయితే వచ్చేదైతే ఎక్కువ ఎడ్జ్ అయితే ఆయనకి కాంగ్రెస్కి ఉంది. అంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంది మరి 100 రోజుల పాలన జనాలు సాటిస్ఫై అవుతుందని అంటావా కాంగ్రెస్ పైన? ఇప్పుడు టీఆర్ఎస్ తోటి పోల్చుకుంటే కాంగ్రెస్ ఓకేనా? ఓకే అంటావు? ఓకే, ఖచ్చితంగా ఓకే. ఈ ఫ్రీ బస్సులు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కానీ, హెల్త్ విషయంలో 10 లక్షలు కానీ, హెల్త్ కార్డు గురించి ఓకే, పర్వాలేదు. ఒకటి రుణమాఫీ ఒకటి చేస్తే రైతులకు బెనిఫిట్. అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు పోయిందన్న, అడుగంటింది. అడుగంటింది, ఇక పార్టీ అడుగంటింది. ఇక అప్పుడు మన ఏది తెలుగుదేశం కాక అడుగంటినట్టు దీని పరిస్థితి కూడా పుంజుకునే అవకాశం లేదు. లేదు లేదు లేదు, తక్కువ కుంభకోణం చేసిండు ఆయన, తక్కువ తిన్నాడు ఆయన. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళేమో చామలి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ ఏమో క్యామా మల్లేష్. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? కాంగ్రెస్ వాళ్ళకు. అంటే ఈ చామలి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా?